ఇప్పుడు తొవ్వెంట పోతుంటే ఓ కుక్క కానొచ్చిందనుకో, ఉత్త చేత్తోని కట్లే అంటే పోతుందా? మీది కురుకొచ్చి పిక్క అందుకుంటది. అదే చేతిలా ఓ కట్టె పట్టుకొని హడి అన్నమంటే చాలు మర్రి చూడకుంటూ ఉరుకుతుంది. కొన్ని ఊర కుక్కలు కట్టెలకు సుత బుగులు పడే అనుకోర్రి, అది ఏరే ముచ్చట. కానీ ఏ జీవరాశి అయినా కొన్నిటికి బుగులు పడుతుంది. ఇప్పుడు పిల్లుని చూస్తే ఎలుక, కుక్కను చూస్తే పిల్లి, పులిని చూస్తే జింక, అట్లనే గిది సుత. అగో చింపాంజీ చూడుండ్రి పోరలతోని ఎంత ముద్దుగా ఆడుకుంటుందో, అచ్చం మనిషి లెక్కనే చేస్తుంది కదా అంటుండ్రులే. మనిషే మరి. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లగూడెంలా కోతులతోని అవస్థలు పడలేక అవిటి నురికిస్తానికి గీ అన్నకు ఇట్లా చింపాంజీ వేషం గట్టిచ్చిండ్రు. అంతా పంచాయతీ సెక్రటరీ ఉపాయమేనట. ఊరు అడవికి దగ్గరుండి చుట్టూ పొలాలుండుట్లా మంచిగొచ్చి అడ్డా పెడుతున్నాయట కోతులు. ఏండ్ల కంచెలి ఇదే కథ. ఇక కోతుల చేష్టలు ఎట్లుంటాయో ఎరుకున్న ముచ్చట్నేనాయే. ఇండ్ల మీద పెంకలు వీకేశుడు, బోళ్లు బొచ్చెలు జద్రి బువ్వలు కూరలు ఎత్తుకపోవుడు, చెట్ల మీద ఒక్క పండు లేకుండా కొరికేశుడు, తొవ్వెంట పోతున్నోళ్ళ మీదకి ఎగబడుడు చేస్తుంటే బయటికి రావాలంటే బుగులు పడేటోళ్ళు. ఒక 10 ఏళ్ల నుంచి కూడా మాకు కోతులు అడుగులుగా ఉండేది. ఇళ్ళల్లో కూడా అన్నం తినేది, మనుషులు కూడా కరిచినాయి. మా దగ్గర బండ్ల మీద దుంకి కూడా బండ్లు కూడా పడిపోయినాయి, కూడా దెబ్బలు తాకినాయి, చాలా కరిచినాయి మా ఊళ్ళే. ఎట్లా చేస్తే రాకుంటైతే అని పంచాయతీ సెక్రటరీ చక్రధారి సారు బగ్గా ఆలోచన చేసి ఆన్లైన్ లో చింపాంజీ డ్రెస్ ఆర్డర్ పెట్టిండట. స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసే పిల్లల పైన కూడా అవి దాడి చేస్తూ ఉండేవి. ఆ విధంగా పిల్లలు భయపడి కోతులు రాగానే క్లాస్ రూమ్ లోకి వెళ్ళి గడియ పెట్టుకొని లోపలనే కూర్చొని తినడం, ఇవన్నీ చూశాను. ఇక సిబ్బందికి దొడిగిచ్చి కోతుల దండు మీదకి యుద్ధానికి దోల్తే అదురుకొని ఒకటే ఉరుకుడు కోతులన్నీ. ఇప్పుడు ఇటు మోకాన రావాలంటే కోతులే దడుచుకుంటున్నాయి అంటుండ్రు ఊరోళ్ళు. సార్ తెచ్చినప్పటి నుంచి కోతుల నష్టం మొత్తానికి రావట్లేదండి. ఈ ఆలోచన చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే 100% ఇది 100% మారిపోయింది. బాగుంది, చాలా బాగుంది. ఒక్క ఆలోచన ఊరి అవస్థలే దూరం చేసిందన్నట్టు. మీతాన సుత కోతాబా బగ్గుంటే గిసొంటి ఉపాయం చేయండి రమ్మన్నా రావు మళ్ళా.